మీ ఆర్బీకే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చెప్పే 4 లక్షణాలు ఉన్నవాడు ప్రపంచంలో ఏ పనైనా సాధించగలుగుతాడు. 4 లక్షణాలు ఉండాలండి. ఆ 4 లక్షణాలు ఏంటో, అవి లేకపోతే మనిషి జీవన విధానం సాగించడం చాలా కష్టమవుతుందన్నమాట. జీవితంలో విజయం సాధించడం అనేది కష్టమవుతుందన్నమాట. ఏమిటా 4 లక్షణాలు అనే విషయాలను మనం చూసినట్లయితే, ఫస్ట్ ఒకటి ధృతిహి, రెండవది దృష్టిహి, మూడవది మతిహి, నాలుగవది దాక్ష్యం. మరొకసారి వినండి. ఒకటి ధృతిహి, రెండవది దృష్టిహి, మూడవది మతిహి, నాలుగవది దాక్ష్యం. ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే ధృతిహి. ధృతిహి అంటే ధైర్యం అన్నమాట. అంటే మనిషి జీవితంలో ప్రతి దానికి భయపడుతుంటాడు. కొంతమంది చిన్నదానికి పెద్దదానికి భయపడుతుంటారు. ఇది ఈ పని చేస్తే ఏమవుతుందో, మరి ఇది చేయకపోతే ఏమవుతుందో అనే భయం వెంటాడుతూ ఉంటుందన్నమాట. చాలామంది భయపడుతూ ఏ పని కూడా చేయలేరు, చేయాల్సిన పని కూడా చేయలేరు అనమాట. కాబట్టి ఏదో ప్రాణం ఉంటే అంత పోతే అంత అండి అనే విషయాన్ని మనం ఒకటి గమనించినట్లయితే, ఏది జరిగితే అది జరుగుద్ది అనే విషయాన్ని గమనించి మనం ముందుకెళ్ళినట్టయితే, ధైర్యంగా ఉండి ముందుకెళ్తే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. ఈ ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. రెండవది ఏంటంటే దృష్టిహి. చాలామంది ముందు చూపుతో పనిచేయాలి. చాలామంది ముందు చూపు లేకుండా బ్లంట్గా వెళ్ళిపోతుంటారు. అది చాలా తప్పు. ముందు చూపుతో పనిచేయాలి. ముందు చూపుతో ఆలోచన చేసి మనం ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మన విజయం మనం వెన్నంటే ఉంటుంది అనమాట. అలాగే మతిహి. మతిహి అంటే, మతి అంటే మేధ అనమాట. మేధస్సు. మేధస్సు అంటే తెలివితేటలు. తెలివితేటలు ఉండి పనిచేయాలి. తెలివిగా మనం ఎత్తుకు పై ఎత్తులేసి ఏదైనా ఒక పని చేసేటప్పుడు తెలివిగా ఆలోచించి చేయాలి. అంతేగాని మరి కొంతమంది మూర్ఖంగా చేస్తుంటారు. అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఎవరైతే తెలివిగా ఆలోచన చేసి, ఎవరైతే తెలివిగా మరి ముందుకు వెళ్తారో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే 4వ విషయాన్ని చూసుకున్నట్లయితే దాక్ష్యం. దాక్ష్యం అంటే ఏంటి? సమర్థత. సమర్థతగా ఉండాలి. సమర్థవంతంగా పనిచేయగలిగి ఉండాలి మనం. ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకొని సమర్థవంతంగా, అసలు నేను ఎందుకు చేయలేను ఈ పని అనే విషయాన్ని మనం తెలుసుకొని సమర్థవంతంగా మనం ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మరి విజయం మనం వెన్నంటే ఉంటుంది. కాబట్టి ఈ 4 లక్షణాలు కనుక మన దగ్గర ఉంటే మనం ఎట్టి పరిస్థితుల్లో జీవితంలో ఓడిపోలేమన్నమాట. విజయం మన సొంతం అవుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. ఈ 4 లక్షణాలు ఎవరైతే ఉంటారో వారు తప్పక విజయం సాధిస్తారు. ఏ పని చేసినా కూడా అజేయంగా నిలుస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దిస్ ఈజ్ ఆర్బీకే సైనింగ్ ఆఫ్.